వైసీనాన్ని వస్తున్నాడు, అనుశ్రీ సత్యాన్ గారు వస్తున్నారు. నాయుడు ఫోన్ రావయ్యా అందరికి అమీర్ చూడు మీడియాలో అది కూడా చెప్పు. కోట్లు ఏప్రిల్ 2 4,000 కోట్లు కావాలని అర్జీ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే పెన్షన్స్కి కానీ జీతాలకు కానీ ఇవ్వడానికి ఖజానాలో డబ్బు లేదు. డబ్బు లేదన్న అంశం బయటికి ఎక్కడికి వస్తుందని చాలా తెలివిగా వాలంటీర్ వ్యవస్థల్ని ఇన్వాల్వ్ చేయనివ్వకుండా, పెన్షన్స్ ఇవ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అడ్డపడిపోతుందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. నీకు 1వ తారీఖు 300 కోట్లు ఉంటే ఎలా డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు పెన్షన్కి? 4,000 కోట్లు అర్జీ పెట్టుకుంటే నిన్న రాత్రి పడ్డాయి 4,000 కోట్లు. పడ్డ 4,000 కోట్లలో ఓడీ కట్టాలి, జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. అంటే డబ్బు లేదన్న అంశాన్ని డైల్యూట్ చేసి, పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదన్న అంశాన్ని హైలైట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్. 1వ తారీఖున రాజమండ్రి సిటీలో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా అడిగాం, సార్ పెన్షనర్స్ ఎవరు ఇబ్బంది పడకూడదు, ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకోండి. వాలంటీర్ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు, మేము కొనసాగిస్తున్నాం, జీతాలు పెంచుతామని మేము హామీ ఇస్తా ఉంటే మేము వ్యతిరేకం అంటారేంటి? పెన్షన్స్ వాళ్ళ ద్వారా ఇవ్వద్దు అన్నదానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి, వైసీపీ వాళ్ళు పదే పదే మా కార్యకర్తలు అన్నారు కాబట్టి ఒక అపోహ అనేది రాజకీయ వ్యవస్థలో ఉంది. 2, మీరు వాళ్ళతో ఇప్పిస్తే తప్పకుండా వైసీపీ వాళ్ళు కోడ్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి, ప్రలోభ పెట్టి ఫ్యాన్కి ఓటేయండి అని చెప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి చేయట్లేదు వాలంటీర్లు ఎవరు కూడా. వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఇష్టపడి చెప్పట్లా, భయపెడుతున్నారు. ఇప్పుడు భరతరాం మీటింగ్ పెట్టాడు, 22 మంది వాలంటీరు ఇష్టపడి వెళ్ళారు అనుకుంటున్నారా? బలవంతం పెట్టి తెప్పించుకున్నాడు. అలాగే ఇంకెంతమందిని వీళ్ళు ఇబ్బంది పెడతారో. ఇబ్బంది పెట్టినప్పుడు వాలంటీర్ల మీద ఎవరికి వ్యతిరేకత ఉంటుందండి? మా ఊరి బిడ్డలు, మా ఊరి పిల్లలు, వాళ్ళ మీద మాకెందుకు ఉంటుంది? వాళ్ళు లా అండ్ ఆర్డర్ పరంగా ఇష్యూస్ వస్తే నలిగిపోతారని ఈయన డిఎస్పీ గారి సమక్షంలో చెప్పే రిటర్నింగ్ ఆఫీసర్ మీటింగ్లో, ఏది నగర టీడీపీ ప్రెసిడెంట్ గారు, డిఎస్పీ గారు విజ్ఞప్తి చేశాం. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, వాలంటీర్లను ఇబ్బంది పెట్టిస్తారు వైసీపీ వాళ్ళు, ఇది చెప్పమని. ఆ టైంలో మేము ఉంటాం, మేమేమో దాన్ని అపోజ్ చేస్తాం. అన్నెసరీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి వాళ్ళు నలిగిపోతారు సార్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా గ్రహించి వాస్తవమే కదా అన్నారు. అన్నిట్లో మించి నేను చెప్పేది ఏంటంటే, మేము చెప్పేస్తే ఈసీ చేసేస్తారండి. మేము ఈసీని నిజంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే 1 సైడెడ్గా ఉన్న ఆఫీసర్స్ ఇంకా ఉన్నారు. అదే అన్న, 1 సైడెడ్గా ఉన్న ఆఫీసర్స్ ఇంకా ఉన్నారు. పెట్టాం. నిజంగానే మేము ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఈ పార్టికల్ అందరినీ మేము ట్రాన్స్ఫర్ చేయించేసుకునే వాళ్ళం కదా. కాదు, వాళ్ళు కూడా గ్రహించారు. వాలంటీర్ల ద్వారా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. వాలంటీర్లు పాపం పొలిటికల్గా రాజకీయ పార్టీల మధ్యన విభేదాలు పెరుగుతాయి. ఎందుకు అనవసరమైన సమస్య ఈ టైంలోనే ఆలోచించారు.
అంతేగాని వాలంటీర్లను ఇబ్బంది పెట్టేయాలి, వాలంటీర్లని తీసేస్తారు, లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఎవరు, ఎందుకు దుష్ప్రచారం? చేత కాకపోతే రాజకీయం ఇలాంటివి మాట్లాడతారు. నీకు ఓపిక ఉంటే నువ్వు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయాలు తీసుకుంది, నా వైసీపీ కార్యకర్తలతో నేను ఇంటింటికి కార్యక్రమం ఇస్తాను, పెన్షను నాకు ఆ సహకారం ఇవ్వండి అని అడగాలి. మేము అడిగాం, మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏదైతే 232 బూతుల్లో ఉన్నారో సహకారం ఇవ్వండి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మేము మీ స్టాఫ్ని ఇచ్చుకొని వెళ్ళి ఇంటింటికి పెన్షన్స్ ఇస్తాం, మీకు మ్యాన్ పవర్ సరిపోతే చెప్పండి, స్వచ్ఛందంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పక్కన ఎవరైనా పెట్టుకోండి, ఒక్క మాట కూడా మాట్లాడడం రాజకీయంగా అని చెప్పాం. ఓపుకుంటే అది చెప్పాలి కానీ ఎవరో కొంతమందిని తెప్పించి మాకు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. ఈ వాస్తవం కాదు, ప్రజలు కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు. ఆ డబ్బు లేదన్న అంశాన్ని ప్రజలకి తెలిసే లోపు డైవర్షన్ పాలిటిక్స్ కింద వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వకుండా అడ్డపడ్డారు. కాబట్టి తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేము పెన్షన్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. చూపించు, డబ్బులు వేసిన అకౌంట్లో చూపించు. ఇప్పుడు ఎవరెవరు పెన్షన్లు ఇస్తాం అనుకుంటున్నారో ఆ డబ్బులు ఇదిగో అకౌంట్లో ఉన్నాయని చూపించమనండి వైసీపీ వాళ్ళని. ఇది వాస్తవం. అలాగని వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మే స్థాయిలో ప్రజలు కూడా లేరు. మా దగ్గర కూడా బలమైన వ్యవస్థ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాం. అవసరం అనుకుంటే వాళ్ళని మా సొంత ఖర్చులతోటి తీసుకెళ్ళి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం. అది సెకండరీ. ప్రైమరీగా మరలా రిటర్నింగ్ ఆఫీసర్ గారు నిన్నే వెళ్ళి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బతిమాలాం, మాజీ కార్పొరేటర్లు అందరూ ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చెయ్యండి, దయించి చెయ్యండి. కావాలంటే మీకు మ్యాన్ పవర్ సరిపోవట్లేదంటే చెప్పండి, స్వచ్ఛందంగా మేము వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని కూడా చెప్పడం జరిగింది. మరలా కమిషనర్ గారిని కలుస్తాం, రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కలుస్తాం. రాష్ట్రంలోని ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సూపర్ 6 మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తా ఉంది. ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కీలకమైన 5 అంశాలు తీసుకొని నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మొదటిగా టూరిజం హబ్, రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేసే ఆలోచనలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది. దానికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. 2, యువత అత్యధిక శాతం ఉన్న ఈ నగరంలో క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టే ఆలోచనలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉన్నాం. అలాగే క్రైమ్ రేట్లో తీసుకుంటే రాష్ట్రంలో 5 ఎఫ్ఐఆర్లు పడితే అందులో ఒక ఎఫ్ఐఆర్ రాజమండ్రి సిటీ నుంచి పడతా ఉంది. అలాంటి క్రైమ్ రేట్ ఎక్కువైన ఈ నగరాన్ని నియంత్రించేందుకు, క్రైమ్ నియంత్రించేందుకు పలు ఆలోచనలతో మేము ముందుకు రావడం జరిగింది. ఒకటి స్మార్ట్ పోల్స్. ఏదైతే స్మార్ట్ పోల్స్ ఉన్నాయో దాంట్లో వైఫై ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. అది ఒక 10,000 పోల్స్ నగరంలోని ఎక్కడికక్కడ బిగించి స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో కార్పొరేషన్ తోటి మ్యాచింగ్ చేసి ఎస్పీ ఆఫీస్కు అనుసంధానం చేసి క్రైమ్ రేట్ని నియంత్రించే కార్యక్రమం కూడా చేయాలన్న ఒక ఆలోచనతో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాం. అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. ఈరోజు ఎక్కడ చూసినా దోమలు, వ్యాధులు, ఇవన్నిటిని కూడా తగ్గించి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఏదైతే మానవ వనరుల్ని ఉపయోగించుకునే విధంగా నగరానికి చేసే ఆలోచనతో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది. చివరిగా ఉద్యోగాలు, ఉపాధి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించడానికి ప్రోత్సాహాలు ఏ విధంగా తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమల్ని, అలాగే ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏ విధంగా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో కూడా ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అంశం పైన ఒక 2 రోజుల వ్యవధిలో ప్రతి అంశం పైన డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా ఏ అంశంని ఎవరెవరైతే ప్రభావితం అవుతారో, అది వ్యాపార రంగం అయినా, క్రీడా రంగం అయినా, వైద్య రంగం అయినా, ఆ వృత్తిపరంగా ఉన్న వాళ్ళ సమక్షంలో వాళ్ళ చేతుల మీదే డిక్లరేషన్ ఇప్పించి ప్రజల్లోకి ఈ మేనిఫెస్టోని తీసుకెళ్లే కార్యక్రమం తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాజమండ్రి సిటీలో చేస్తూ ఉంది. ఇది మీడియా ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాజమండ్రి సిటీ మేనిఫెస్టో ఏదైతే మేము నగర పరంగా ఇచ్చామో దీన్ని సూపర్ 6 మేనిఫెస్టో,
రెండింటిని కూడా నగరంలో ఉన్న సుమారు 80,000 ఇల్లులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటికి కూడా చేరవేసే కార్యక్రమం బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. మాతరం 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం. కూర్చో కాదు మా ప్రెస్ మీట్ అయితే క్లైమేట్ కొద్దిగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి ఇప్పటికే ఒక ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 అని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 1కి